అపర ఏకాదశి విశిష్టత, ఆ రోజు పాటించవలసిన నియమాలు, చదువుకోవాల్సిన స్తోత్రాలు, వాటి గురించి మాట్లాడతాను. వైశాఖ మాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. హిందూ మతంలో ఏకాదశికి అధిక ప్రాముఖ్యత ఉంది. ఈ 2026 సంవత్సరంలో వైశాఖ బహుళ ఏకాదశి మే 13వ తారీఖున వచ్చింది. ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. అపర ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుందని అంటారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల పాపాలని నాశనమైపోతాయి, మోక్షం కూడా లభిస్తుంది. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న వ్యక్తికి జీవితంలో సంపద, శ్రేయస్సు కాపాడుకుంటాడు. ఎటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొనవసరం లేదని పురాణాల ద్వారా తెలుస్తోంది. అపర ఏకాదశిని అచల ఏకాదశి అని కూడా అంటారు. అపర ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆధ్యాత్మిక చింతనతో గడిపితే ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాలు లభిస్తాయి. ఈ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను పూజించి తులసి చెట్టును పూజిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాలు లభిస్తాయి. అపర ఏకాదశి ఉపవాసం ఉండి ఆరాధించడం వల్ల అనేక పుణ్యాలు కలుగుతాయి. అపర ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల బ్రహ్మను చంపడం, దైవదూషణ, చెడు పనులు వంటి పాపాల నుండి విముక్తి పొందుతారు. ఈ ఏకాదశి రోజున తులసి, గంధం, కర్పూరం, గంగాజలాలతో విష్ణుమూర్తిని పూజించాలని పండితులు చెప్తున్నారు. పద్మపురాణం ప్రకారం ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల కర్మఫలం వల్ల మరణానంతరం వచ్చే బాధలకు విముక్తి కలుగుతుంది. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి విష్ణుమూర్తికి పూజలు, నైవేద్యాలు సమర్పించాలి. రోజంతా ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేయడం చాలా శ్రేష్టం. అపర ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అపారమైన పాపాల నుంచి విముక్తి కలిగి స్వర్గప్రాప్తి లభిస్తుందని నమ్మకం. ఈ ఏకాదశి వ్రతం వల్ల సకల కోరికలు నెరవేర్చే అపార పుణ్యఫలాన్ని కూడా ఇస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.